హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నవరాత్రి 5వ రోజున శ్రీ లలితాదేవి అమ్మవారికి సమర్పించే దద్దోజనం నైవేద్యం చాలా సేపటి వరకు కమ్మగానే ఉండేలా, అలాగే 6వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించే నైవేద్యం రవ్వ కేసరి ఫుడ్ కలర్, పంచదార వాడకుండా వంట రాని వాళ్ళు కూడా సులువుగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో లేట్ చేయకుండా ఈ 2 రకాల సింపుల్ నైవేద్యం రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. 5వ రోజు నైవేద్యం దద్దోజనం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ కుక్కర్ పాన్ తీసుకొని అందులో 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. ఈ రైస్‌ని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దద్దోజనానికి రైస్‌ని మనం మెత్తగానే ఉడికించుకుంటాం కాబట్టి 1కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్‌లో రైస్‌ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని, ఆ తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఈ రైస్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం రైస్ తీసుకున్న గ్లాస్‌తోనే 2 గ్లాసుల వరకు గట్టి పెరుగైతే వేసుకోండి. పెరుగైతే కమ్మటి పెరుగు వాడితేనే దద్దోజనానికి బావుంటుందనమాట. సో, పెరుగంతా మొత్తం రైస్‌లో బాగా కలిపేసిన తర్వాత దద్దోజనం ఎక్కువ సేపు కమ్మగానే ఉండటం కోసం మనం బియ్యం తీసుకున్న గ్లాస్‌తోనే 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలు వేయటం వల్లే మనం మార్నింగ్ చేసిన దద్దోజనం సాయంత్రం వరకు కూడా పొల్లకుండా కమ్మగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి కాస్త దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు, కొన్ని జీడిపప్పు వేసుకొని ఈ పోపులు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో మీ కారానికి తగినట్టుగా 2, 3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, వీటన్నింటిని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం నైవేద్యం రెడీ అయిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఎక్కువ సేపు కమ్మగా ఉండే ఈ చిన్న టిప్ ఫాలో అయి చేయండి. మీరు చేసే నైవేద్యం కూడా చాలా టేస్టీగా కుదురుతుంది. నవరాత్రి 6వ రోజు నైవేద్యం రవ్వ కేసరి పంచదార ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఒక చిన్న గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని వేసి, పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని జస్ట్ కరిగించేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు వేసి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఫ్రై చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోండి. అదే నేతిలో మనం బెల్లం తీసుకున్న గ్లాస్‌తోనే ఒక గ్లాస్ వరకు ఉప్మా రవ్వ వేసుకొని, ఈ ఉప్మా రవ్వని కూడా లో ఫ్లేమ్‌లోనే నేతిలో కాస్త దోరగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఈ రవ్వని పక్కన పెట్టి అదే స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టి రవ్వ తీసుకున్న గ్లాస్‌తోనే ఒక గ్లాస్ వాటర్, 1 గ్లాసుల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని, హై ఫ్లేమ్‌లో ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని, అదే స్టవ్ మీదకి మళ్ళీ రవ్వ ప్యాన్ పెట్టి మరిగించిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు ఫామ్ అవ్వకుండా రవ్వని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వుని దంచి పొడి చేసి నానబెట్టిన 3/4 గ్లాస్ వరకు పాలు కూడా వేసి కలపండి. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల పాలైనా, నీళ్ళైనా కొలతండి. సో, పాలేసి వండటం వల్ల రవ్వ కేసరి మరింత రుచిగా ఉంటుంది. సో, ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు సిమ్‌లోనే ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్‌ని కూడా వేసుకొని రవ్వలో ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి. ఇప్పుడు కేసరిని ఒకసారి కలిపిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి మళ్ళీ కలపండి. సో, లాస్ట్‌లో ఇలా చేయటం వల్ల హల్వా రుచి మరింత పెరుగుతుంది. చూసారు కదండీ! పంచదార ఫుడ్ కలర్ వాడకుండా చాలా సింపుల్‌గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ రవ్వ కేసరి నైవేద్యం
మీరు కూడా ఈ 2 రకాల నైవేద్యాలని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.